రూ. 100 కేసు తీర్పుకి 39 సంవత్సరాలు పట్టింది. 1986లో రూ. 100 లంచం తీసుకున్నాడని ఒక కేసు నమోదైంది. ఆ కేసు తుది తీర్పు ఇవ్వడానికి మన న్యాయ వ్యవస్థకు 39 సంవత్సరాలు పట్టింది. 2025లో తుది తీర్పు వచ్చింది. ఆ వ్యక్తి పేరు జగదీశ్వర్ ప్రసాద్. ఒక సాధారణమైన ప్రభుత్వ ఉద్యోగి. రూ. 100 లంచం తీసుకున్నాడన్న ఆరోపణతో 1986లో కేసు నమోదైంది. సంవత్సరాల తరబడి వాయిదాలు పడుతూ చివరికి 2004లో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో ఆయన లంచం తీసుకున్నాడని నమ్మి ₹1000 జరిమానా, 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. కానీ జగదీశ్వర్ ప్రసాద్ గారు ఆ తీర్పుని అంగీకరించలేదు. తాను నిర్దోషి అని నమ్ముతూ అదే సంవత్సరం 2004లోనే తీర్పును సవాల్ చేశారు. మళ్ళీ అదే కదా, వాయిదాలు, ఆలస్యము, సంవత్సరాల గడువు. చివరకు 2025లో తుది తీర్పు వచ్చింది. ఈసారి కోర్టు స్పష్టం చేసింది జగదీశ్వర ప్రసాద్ ఎలాంటి లంచం తీసుకోలేదు అని. అయితే అప్పటికి ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆలస్యమైన న్యాయం అంటే జీవిత నష్టంతో సమానం. ఒక మనిషి నిర్దోషితత్వాన్ని నిరూపించడానికి మన న్యాయ వ్యవస్థకు 39 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యకాలంలో ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఆయన జీవితమే దెబ్బతింది. కేసులో ఆయన నిర్దోషి అని తేలకముందే ఆయన భార్య మరణించింది. ఆయన నిర్దోషి అని తేలిన రోజు ఆమె చూడలేకపోయింది. ఉద్యోగంలో సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. ప్రమోషన్లు ఆగిపోయాయి. సగం జీవితంతో జీవనం సాగించారు. అతను సంపాదించిన డబ్బు ఏళ్ల తడబడి ఈ కేసులోనే కరిగిపోయింది. అయితే ఇన్ని కష్టాలు ఎదురైనా ఆయన చివరి వరకు పోరాడారు. చివరికి గెలిచారు. కానీ ఒక జీవిత కాలం ఆలస్యంగా అతనికి న్యాయం ఈ సమాజం అందించిందని చెప్పవచ్చా? ఈ సమాజం అంటే ఎవరు? కోర్టుల, ప్రభుత్వమా, ప్రజల ద్వారా ఏర్పడిన ప్రభుత్వము. కోర్టులు సమయానికి నిర్మించకపోవడం వలన అతనికి న్యాయం ఆలస్యంగా అందిందని చెప్పవచ్చా? భారతదేశంలో మనం ఇంకా ఏ యుగంలో ఉన్నాం? ఒక సాధారణ మనిషి ఒక చిన్న కేసు కోసం 39 సంవత్సరాలు ఎదురు చూడాలా? సమన్యానికి న్యాయం ఏది? ఇది కేవలం వెలుగులోకి వచ్చిన ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయో. మానవ అభివృద్ధి, న్యాయం చూద్దాం రండి. మానవ అభివృద్ధి అంటే సమయానికి న్యాయం కదా. మరి సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? ఒకప్పుడు మనిషి అడవుల్లో జీవించేవాడు. క్రూర జంతువులతో పోరాడుతూ బ్రతికేవాడు. మరి ఈరోజు చంద్రుడిపై అడుగు పెట్టాడు. రాకెట్లు, ఉపగ్రహాలు పంపుతున్నాడు. భూమిపై నివాసం కోసమని పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు కడుతూ ఇప్పుడు కొత్త గ్రహాల్లో సైతం నివాసం కోసమని వెతుకుతున్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి. అయితే ప్రపంచం ముందుకు దూసుకు వెళ్తుంటే మరి భారతదేశంలో మనం ఎక్కడ ఉన్నాం? ఒక కఠినమైన నిజం ఉంది ఇక్కడ. భారతదేశంలో ఇప్పటికీ మనిషి మనిషితోనే పోరాడుతున్నాడు, తన హక్కుల కోసం, ముఖ్యంగా న్యాయం కోసం. ప్రపంచంలో మనిషి అవకాశాన్ని జయించాడు, కానీ భారతదేశంలో ఇంకా కనీస న్యాయం కోసం జీవిత పోరాటమే. మరి సమానత్వం ఎక్కడ? మనిషి ఆలోచన మారింది, ముందుకు వెళ్ళింది, కానీ మనస్తత్వం ఇంకా పరిపక్వం కాలేదు. సమన్యాయక న్యాయం ఎందుకు ముఖ్యమో చూద్దాం రండి. సమన్యాయక న్యాయం అంటే కేవలం ఒక తీర్పు కాదు, అది ఎన్నో జీవితాలను రక్షించే శక్తి. తప్పులు చేసినటువంటి వారికి వెంటనే శిక్ష పడుతుంది. తప్పు చేయరాదు అనే ఒక బలమైన సందేశము ఇతరులకు వెళుతుంది. బాధితులకు త్వరగా ఉపశమనం లభిస్తుంది. నిర్దోషులు రక్షించబడతారు. ఆలస్యమైన న్యాయం అంటే అది అన్యాయంతో సమానమే. భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే నిజంగా ఎక్కడ ఉంది? న్యాయం అందించే సమయం చూద్దాం రండి. అమెరికా 8 నుంచి 12 నెలలు, యూకే 6 వారాల నుంచి 12 నెలలు, జర్మనీ 6 నుంచి 12 నెలలు, జపాన్ 3 నుంచి 12 నెలలు, సింగపూర్ 3 నుంచి 12 నెలలు, స్కాండినేవియన్ దేశాలు చూస్తే 3 నుంచి 6 నెలలు. అయితే భారతదేశంలో ఇది సుమారుగా 2 నుంచి ఈ కేసులో 39 సంవత్సరాల వరకు జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే సమయానికి న్యాయం అందించడంలో మనం అంటే భారతదేశంలో ఇంకా 40 సంవత్సరాలు వెనకబడే ఉన్నామని చెప్పవచ్చా? అయితే పెండింగ్ కేసుల వాస్తవం చూద్దాం రండి. జిల్లా కోర్టులు చూస్తే సుమారుగా 4.6 కోట్ల కేసులు, హైకోర్టులు చూస్తే సుమారుగా 60 లక్షల కేసులు, సుప్రీంకోర్టు చూస్తే సుమారుగా 80,000 కేసులు. ఇది న్యాయ వ్యవస్థ లోపం కానే కాదు, వనరుల కేటాయింపులో లోపం. పరిష్కారం ఏమిటి? సమయానికి న్యాయం ఇవ్వడం. సమయానికి న్యాయం ఇవ్వడానికి అవసరమైనవి చూద్దాం రండి. 1 న్యాయమూర్తులు, 2 న్యాయవాదులు, 3 కోర్టులు మరియు మౌలిక సదుపాయాలు. అయితే ఈ సదుపాయాలను సృష్టించడం నిజంగా భారతదేశానికి అసాధ్యమా? ఇవి నిర్వహించడం అసాధ్యమా? ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత? ఇప్పుడు చూద్దాం రండి.
న్యాయమూర్తుల కొరత చూద్దామనండి. అంతర్జాతీయంగా సూచించిన ప్రమాణం ప్రకారము ప్రతి 10 లక్షల మందికి 50 మందికి పైగా న్యాయమూర్తులు అవసరం. అయితే ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులు సుమారుగా 22,000 మంది. అదనంగా అవసరమైన న్యాయమూర్తులు సుమారుగా 50,500 మంది. ఇది ఆలస్యానికి ప్రధాన కారణం కావచ్చు. న్యాయవాదుల కొరత చూద్దాంరండి. అయితే భారతదేశంలో న్యాయవాదుల సంఖ్య తగినంటి కంటే ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. కోర్టులు మరియు మౌలిక సదుపాయాలు కొరత చూద్దాం రండి. ప్రస్తుతం ఉన్న కోర్టులు అదనంగా అవసరమైనవి సుమారు 7,300 కాంప్లెక్స్లు. ఇదే ఆలస్యానికి ప్రధాన కారణం కావచ్చునేమో. అయితే దేశ ఖర్చుల్లో సమయానికి న్యాయం వాటా చూద్దాం రండి. కేంద్రం బడ్జెట్ తీసుకుంటే 47 నుంచి 50 లక్షల కోట్లు. రాష్ట్రాల మొత్తం బడ్జెట్ తీసుకుంటే 55 నుంచి 65 లక్షల కోట్లు. అయితే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే వాటాను చూసుకుంటే 18 లక్షల కోట్లు. అయితే దేశం మొత్తం సంవత్సరం ఖర్చు చూసుకుంటే ఈ 1.2 లక్షల కోట్లు మైనస్ 18 లక్షలు 88 లక్షల కోట్లు అనమాట. అయితే దేశం మొత్తంలో ఒక నెలవారీ ఖర్చును తీసుకుంటే సుమారుగా 7.33 లక్షల కోట్లు అన్నమాట. అయితే దేశం మొత్తం ఒక రోజువారీ ఖర్చు తీసుకుంటే 24,400 కోట్లు. అంటే దాన్ని డివైడెడ్ బై 24 చేసినప్పుడు ఒక గంటకు 1,017 కోట్లు. అంటే నిమిషానికి దేశం మొత్తం ఖర్చు చూసుకుంటే 16.74 కోట్లు. అంటే ఇది ప్రభుత్వం ప్రజల కోసమని ఖర్చు చేస్తున్నది. అంటే ప్రజల ఖర్చులు వేరేగా ఉంటాయి మళ్ళీ. అయితే కీలక లెక్కలు చూద్దామనండి. న్యాయమూర్తుల ఖర్చు చూద్దామనండి. అవసరమైన అదనపు న్యాయమూర్తులు సుమారుగా 50,500 మంది. అయితే సబ్ కోర్టు జడ్జి జీతం చూస్తే 77,000 నుంచి సుప్రీంకోర్టు జడ్జి జీతము 2,80,000 వరకు ఉంటుంది. అయితే సగటు జీతం సుమారుగా 2 లక్షలుగా తీసుకుంటే, సహాయక సిబ్బంది సుమారుగా 40,000గా తీసుకుంటే, అదనపు న్యాయమూర్తులు మరియు సహాయక సిబ్బంది కలిపి నెలవారీ ఖర్చు సుమారుగా 1,200 కోట్లు. అయితే ప్రస్తుతం మరియు అదనపు న్యాయమూర్తులు సహాయక సిబ్బంది నెలవారీ ఖర్చు సుమారుగా 1,800 కోట్లు అని చెప్పవచ్చు. అయితే దేశం మొత్తం నెలవారీ ఖర్చు సుమారుగా 7.33 లక్షల కోట్లు ఉండగా, న్యాయ వ్యవస్థకు అవసరమైన జీతాలు ఒక నెలలో కేవలంగా 2 గంటల దేశ ఖర్చు మాత్రమే. అంటే ఒక నెలలో కేవలం 2 గంటల దేశ ఖర్చు మాత్రమే. అంటే ఒక రోజుకి 1,440 నిమిషాలు ఉంటే కేవలం 4 నిమిషాల ఖర్చును కేటాయిస్తే సమయానికి న్యాయం అందించడం సాధ్యమే. భారతదేశం ఒక రోజువారీ ఖర్చు 24,400 కోట్లలో కేవలం 4 నిమిషాలు అంటే 67 కోట్లు ఖర్చు మాత్రమే సమయానికి న్యాయం అందించడానికి సరిపోతుంది. అలాగే సమయానికి న్యాయం ఇవ్వడం సాధ్యం, కానీ న్యాయ వ్యవస్థ జీతాల కోసం దేశం సంవత్సరానికి ఖర్చు చేసే మొత్తంలో ఎన్ని రోజులు ఖర్చు సరిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? సమయానికి న్యాయం ఇవ్వడానికి దేశం ఒక సంవత్సరం ఖర్చు చేసే మొత్తంలో కేవలంగా 1 రోజు ఖర్చు మాత్రమే సరిపోతుంది. అంటే న్యాయ వ్యవస్థకు అవసరమైన జీతాలు ఒక సంవత్సరంలో కేవలం 1 రోజు ఖర్చు మాత్రమే సరిపోతుంది. అంటే సమయానికి న్యాయం అందించడానికి మన ప్రభుత్వాలు న్యాయం కోసం ఇంత మొత్తాన్ని కూడా ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నాయి? మీకు సర్ప్రైజ్గా ఉందా? యూనియన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ అనాలిసిస్ చేస్తే ఇది మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మరి దీనికంటే ముఖ్యమైన ఖర్చులు ఏమున్నాయో మనకు అర్థం కాకపోయినా మనకు చట్టాలు చేసే నాయకులకు మాత్రం ఖచ్చితంగా తెలియాలి. మరి అయితే కోర్టుల నిర్మాణం వాటా చూద్దాం రండి. కొత్త కోర్టులు 7,300 కాంప్లెక్స్ కావాలి. అయితే జిల్లా మరియు దిగువ కోర్టులు తీసుకుంటే ప్రతి కోర్టుకి 25,000 చదరపు అడుగులు జాగాను కనుక మనం కేటాయిస్తే నిర్మాణం ఖర్చు వచ్చేసి సుమారుగా 41 కోట్లు అన్నమాట. అయితే హైకోర్టులు ప్రతి కోర్టు 50,000 చదరపు అడుగులు కనుక మనం ఇస్తే నిర్మాణం ఖర్చు వచ్చి సుమారుగా 82 కోట్లు అనమాట. అయితే మొత్తం ఖర్చు 3.1 లక్షల కోట్లు. అయితే దేశం మొత్తం నెలవారీ ఖర్చు 7.33 లక్షల కోట్లు ఉండగా, అయితే ఈ 3.1 లక్షల కోట్లు అనేది కేవలంగా 13 రోజులు దేశం మొత్తం ఖర్చు మాత్రమే. ఇది ఒక్కసారి చేసే పెట్టుబడి, మరియు రానున్న అనేక సంవత్సరాలకి ఇది సరిపోతుంది. అయితే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల తర్వాత కూడా సమయానికి న్యాయం కోసమని కోర్టుల నిర్మాణానికి కేవలంగా ఒక 13 రోజుల ఖర్చును భారత్ కేటాయించలేకపోతుందా? ఇంతకంటే ముఖ్యమైన ఖర్చులు నాయకులకు మరి ఏమున్నాయి? ప్రజలు ఆలోచించాలి. మరి మనం చేయాల్సింది ఒకటే, ప్రతి కేసు 3 నుంచి 12 నెలల్లో అంటే మంచి తీర్పుతో ముగియాలి. వేగవంతమైన న్యాయ వ్యవస్థను నిర్మించుకోవాలి. ఇది సాధ్యమే. మన భారతదేశానికి ఈ సామర్థ్యం ఉంది. అయితే ప్రజల పాత్ర చూద్దామనండి. సమయానికి న్యాయంపై అనేక చర్చలు జరగాలి. ప్రజాప్రతినిధులకు ఇవి చేరాలి. పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో ఈ చర్చలకు రావాలి. అవి చట్టంగా మారాలి. సమయానికి న్యాయం అంటే నిజమైన సమానత్వం.
సమయానికి న్యాయమే లేనప్పుడు సమానత్వం ఎలా ఉంటుంది? నాయకత్వం మరియు బాధ్యతను చూద్దాం రండి. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి. ఎగ్జాంపుల్ రాఘవ చద్దా, ఎంపీ రాఘవ చద్దా లాంటి వారు చర్చలు జరపాలి. ఎంపీలు చట్టాలుగా మార్చాలి, వ్యవస్థను సమర్థవంతంగా చేయాలి. ఎంపీ రాఘవ చద్దా ప్రజల నిజమైన సమస్యలను పార్లమెంట్లో ప్రశ్నలుగా మార్చిన సంగతి మనం చూసాం. అనేక వైరల్ వీడియోస్ ఇవన్నీ నేను గమనించాను. అయితే మీ అందరికీ ఒక కీలక ప్రశ్న. మీరు పని మీద వెళ్తున్నప్పుడు మన ట్రాఫిక్ను ఆపించి సైరన్ కారులో సుయమని దూసుకెళ్లే నాయకులు ఏ చట్టాలు చేస్తున్నారు మరి చట్టసభల్లో? ఒకవేళ ప్రజలకు అవసరమైన చట్టాలే చేస్తే ఇంకా పాత చట్టాలే ఎందుకు మన చెవులకు వినపడుతున్నాయి? ఉదాహరణకు ఇండియన్ పీనల్ కోడ్ 1860, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్స్ 1908, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్స్ 1940. అంటే ఎప్పుడో చేసిన చట్టాలు వందల సంవత్సరాల తర్వాత కూడా మన అవసరాలను నిజంగా తీర్చగలుగుతున్నాయా? ఆ స్థానంలో కొత్త చట్టాలు చేయగల నాయకులు ఇంకా పుట్టలేదా? ఒక్కసారి ఆలోచిద్దాం. నా మాట, నా దగ్గర ఇవ్వడానికి పెద్దగా డబ్బు లేదు, బంగారం లేదు. కానీ ఒక నిజం నాకు అర్థమైంది. సమాజానికి అవసరమైనది మన సంపద అసలు కానే కాదు. అందరూ బాగుండాలి అనే సంకల్పము, ఆ సంకల్పానికి సరైన ప్రణాళిక, ఆ ప్రణాళికకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి పని, ఇదే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నిజమైన మార్గం. అందుకే నేను నా దగ్గర ఉన్న అత్యంత విలువైన దాన్ని, నా విశ్లేషణ నైపుణ్యాన్ని, నా కృషి, నా జీవితంలోని అమూల్యమైన కొన్ని సంవత్సరాలను వెచ్చించి ఈ సమాజానికి ఆ అమూల్యమైన ప్రణాళికను అందిస్తున్నాను. గత 22 సంవత్సరాలుగా నేను దేశంలోని అనేక రాష్ట్రాలలో తిరిగి ప్రజల మధ్యలో జీవించి వారి కష్టాలను, వారి సమస్యలను దగ్గరగా అర్థం చేసుకున్నాను. వారి బాధలను వినడమే కాదు, సరళమైన అమలు చేయగల పరిష్కారాలను కూడా కనుక్కున్నాను. ప్రస్తుత బడ్జెట్తోనే ప్రజలకు ఉపయోగపడే, సులభంగా అమలు చేయగల మార్గాలను రూపొందించాను. ఈ పరిష్కారాలను నేను ఇండియా సక్సెస్ సీక్రెట్ అన్లాక్డ్ అనే ఒక పుస్తకంలో స్పష్టంగా వివరంగా అందించాను. ప్రస్తుత బడ్జెట్లో కేవలం ఒక చిన్న భాగంతోనే భారతదేశంలో అందరికీ ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, సమయానికి న్యాయం మరియు 3 కోట్ల ఉద్యోగాలు. అలాగే అదే పుస్తకంలో ప్రతి యువతీ యువకుడు చదువు పూర్తయినసరికి నిరుద్యోగి కాకుండా సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం లేదా పని పొందేలా ఉండే విద్యా విధానంపై నేను ఒక స్పష్టమైన అమలు చేయగల ప్రణాళికను రూపొందించాను. ఇవన్నీ సాధ్యం. ఈ పుస్తకం ఆన్లైన్లో, అమెజాన్లో అందుబాటులో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. దీన్ని ప్రతి భారతీయుడు తప్పనిసరిగా చదవాలి లేదా వినాలి. మీరు చూస్తున్న ఈ వీడియో ఆ పుస్తకంలో ఉన్న ఒక గొప్ప ఆలోచనలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఇది ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగ్గా మార్చే నిజమైన అమలు చేయగల పరిష్కారాల సమాహారం. ఇది మార్పును తీసుకురావాలనే అచంచలమైన తపన. ఈరోజు నా హృదయం ఆనందంగా ఉంది, ఎందుకంటే నా జీవితం ఇప్పుడు నా కోసమని కాదు, సమాజానికి ఉపయోగపడే ఒక అర్థవంతమైన ప్రయాణం. ఒక బాధ్యత గల భారత పౌరుడిగా ఇది నా కానుక, ఇది నా బాధ్యత. మీరు కూడా ఒక బాధ్యత గల భారత పౌరుడిగా ఈ ప్రయత్నం, నిజాయితీ, నిబద్ధత నీకు కనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి లేదా కామెంట్ చేయండి. ఎందుకంటే మార్పు ఒక్కరి వల్ల రాదు, మనందరం కలిసినప్పుడే నిజమైన మార్పు వస్తుంది. ఏ వీడియో ఫర్ బెటర్ సొసైటీ బై డాక్టర్ పైడి విఎల్ నాయుడు, పాలసీ అడ్వైజర్ ఫర్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఫర్ విన్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.